హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చాలా మందికి హెయిర్ అనేది డల్గా, ఫ్రీజీగా, రఫ్గా ఉంటుంది. ఈ హెయిర్ని మనము స్మూత్ చేసుకునేందుకు, జుట్టు రాలే సమస్యను కూడా తగ్గించుకునేందుకు న్యాచురల్గా హెయిర్ మాస్క్ని ప్రిపేర్ చేసుకుందాము. దానికి మనకు కావాల్సింది అరటిపండు. బనానా మన హెయిర్కి కావాల్సిన మాయిశ్చర్ని అందిస్తుంది, జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. చుండ్రు వంటి సమస్యలు లేకుండా చేయడానికి ఈ బనానా అనేది మనకు బాగా యూజ్ అవుతుంది. తర్వాత ఇందులో మనము అల్లం కూడా వేసుకుందాము. అల్లం జుట్టును ఒత్తుగా చేయడానికి, రాలిన జుట్టు చోట కొత్త జుట్టు రావడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. మనకు హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడంలో అల్లం బాగా యూజ్ అవుతుంది. తర్వాత ఇందులో మనము కొబ్బరి పాలను కూడా యాడ్ చేసుకుందాము. ఇందులో ఉన్న పోషకాలు మన జుట్టుకు కావాల్సిన మాయిశ్చర్ని అందిస్తాయి. మన హెయిర్ని స్మూత్గా చేయడానికి, మన హెయిర్ని హెల్తీగా పెంచడానికి, జుట్టు రాలే సమస్యను తగ్గించడానికి ఈ కొబ్బరి పాలు అనేవి మనకు బాగా ఉపయోగపడతాయి. దీనివల్ల హెయిర్ అనేది థిక్గా గ్రో అవుతుంది. తర్వాత ఇందులో మనము హనీని కూడా యాడ్ చేసుకుందాము. హనీ వల్ల హెయిర్ అనేది వాల్యూమ్ అనేది ఎక్కువగా వస్తుంది. హెయిర్ని స్మూత్ చేయడానికి, మన హెయిర్కి కావాల్సిన పోషకాలని అందించి జుట్టుని స్మూత్గా, షైనీగా చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ ప్యాక్ని మనము హెయిర్ రూట్స్కి, హెయిర్ లెంత్ మొత్తానికి అప్లై చేసుకోవచ్చు. దీనివల్ల చుండ్రు వంటి సమస్యలున్నా తగ్గుతాయి, జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. రఫ్గా, ఫ్రీజీగా ఉన్న హెయిర్ కూడా స్మూత్గా అవ్వడానికి ఈ ప్యాక్ అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది. వారంలో 2 సార్లు ఈ ప్యాక్ని అప్లై చేసుకొని 1 అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే జుట్టు అనేది ఒత్తుగా, బలంగా పెరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి న్యాచురల్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.